నమస్తే. డీటెయిల్స్ చూస్తే అమరావతి ఎస్ఆర్ఎం కాలేజీలో ఫుడ్ పాయిజన్ జరిగింది. 300కు పైగా విద్యార్థులకు అనారోగ్యానికి గురయ్యారు. అందులో 4 విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. కాలేజీలో ఫుడ్ పాయిజన్ సోమవారం జరిగితే గుట్టు చప్పుడు కాకుండా ఎస్ఆర్ఎం కాలేజీ యాజమాన్యం విద్యార్థులు ఇంటికి పంపింది. విషయం బయటికి రాకుండా విద్యార్థుల పేరెంట్స్ని బెదిరించినట్టుగా ఆరోపణలు వస్తున్నాయి. అమరావతి ఎస్ఆర్ఎం కాలేజీలో ఫుడ్ పాయిజన్ జరిగింది. 300 మందికి పైగా విద్యార్థులు అస్వస్థకు గురయ్యారు. అందులో 4 పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. కాలేజీలో ఫుడ్ పాయిజన్ సోమవారం అయితే గుట్టు చప్పుడు కాకుండా ఎస్ఆర్ఎం కాలేజీ యాజమాన్యం విద్యార్థులు ఇంటికి పంపించింది. పూర్తి డీటెయిల్స్ ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ శ్రీహరి లైవ్లో జాయిన్ అవుతున్నారు. శ్రీహరి, ఎంత దారుణంగా మళ్ళీ ఫుడ్ పాయిజన్ అయితే విద్యార్థులు వారి పేరెంట్స్ని కూడా బెదిరించడం, అసలు ఎలా చూడాలి? ప్రస్తుతం ఆ 4 పరిస్థితి ఎలా ఉంది? రైట్ సతీష్, ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఏదైతే ఉందో విద్యార్థులు రోజువారీ భోజన సదుపాయాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిలో కూడా అస్వస్థత అయితే గురైనట్లుగా కనపడుతుంది. ఇందులో ప్రధానంగా అయితే చూసుకున్నట్లయితే 300 మంది విద్యార్థులు కూడా అస్వస్థతకు గురైనట్లుగా అయితే ఆరోపణలు వస్తున్నాయి. ఇందులో ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే విద్యార్థులు మొదటి నుంచి కూడా ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఏదైతే ఉందో ఫుడ్ సరిగా ఉండటం లేదంటూ విద్యార్థులు అయితే పెద్ద ఎత్తున అయితే ఆరోపణలు చేశారు. ఈ పెద్ద ఎత్తున ధర్నా కూడా చేసిన పరిస్థితి అయితే కనపడుతుంది. గతంలో మనకి చూసుకున్నట్లయితే ఇప్పుడు ప్రస్తుతం మనకి వెనక ఏదైతే ఉందో ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఏదైతే మనకు కనపడుతుందో దీంట్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే విద్యార్థులు రోజువారీ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా రోజు వారికి భోజన సదుపాయాలు సరిగా ఉండటం లేదు, వాటిలో పురుగులు వస్తున్నాయంటూ కూడా తల్లిదండ్రులు కూడా ఆరోపించిన నేపథ్యంలోనే ఈరోజు ఏదైతే విద్యార్థులు అస్వస్థకు గురయ్యారో ఈ అస్వస్థకు గురైన విద్యార్థులు నివేదిక కూడా ప్రభుత్వం ఇవ్వాలి అని చెప్పనని విద్యాశాఖకు సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీ కోనా శశిధర్ కూడా ఇది ఎస్ఆర్ఎం యూనివర్సిటీని అయితే మందలించిన పరిస్థితి కనబడతా ఉంది. ఇందులో ఎస్ఆర్ఎం యూనివర్సిటీ కూడా విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కోనా శశిధర్ కూడా ఒక నివేదిక అయితే ఇచ్చింది. ఈ నివేదికలో కూడా ఫుడ్ పాయిజన్ అయినట్లుగా, అదేవిధంగా వాటర్ కంటామినేట్ కొంత ప్రాబ్లం ఉన్నట్టుగా కూడా అయితే ఆరోపించింది. ఇందులో ప్రధానంగా ఈ నేపథ్యంలోనే ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో ఎవరైతే అస్వస్థకు గురయ్యారో విద్యార్థులు వాళ్ళందరినీ కూడా హాస్పిటలైజేషన్లో ఉన్నారు. అందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే కొందరు వాంతులతో, కొందరు విరోచనాలతో, కొందరు చూసుకున్నట్లయితే హాస్పిటల్లో అడ్మిట్ అయిన పరిస్థితి కనబడతా ఉంది. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇద్దరు విద్యార్థులకు మరింత తీవ్ర అస్వస్థతకు అయితే గురైనట్లుగా అయితే మనకి సమాచారం అందుతుంది. ఇందులో ప్రధానంగా ఒక విద్యార్థి చూసుకున్నట్లయితే ఎన్ఆర్ఐ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నట్లు, ఇంకొక విద్యార్థి మణిపాల్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నట్లయితే మనకు సమాచారం అందుతుంది. ఇందులో ప్రధానంగా బాగా అత్యంత తీవ్రంగా ఇబ్బంది పడుతున్న విద్యార్థులు అయితే ఒక 20 దాకా ఉండారన్నట్లుగా కూడా మనకి సమాచారం అందుతుంది. అయితే దీంట్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే యాజమాన్యం మీద ప్రతి సీజన్ వైజ్గా చూసుకున్నట్లయితే యాజమాన్యాల మీద పెద్ద ఎత్తున అయితే విమర్శలు అయితే వస్తున్నాయి. యాజమాన్య తీరు కూడా సరిగా లేదంటూ కూడా ఆరోపణలు అయితే వస్తున్న నేపథ్యంలో కనబడతా ఉంది. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే విద్యార్థులకు ఫుడ్ విషయంలో ఎప్పుడు కూడా యాజమాన్యం దృష్టికి సమస్య ఉందని చెప్పని తీసుకువెళ్ళినా కూడా సరైన స్పందన లేకపోవడం, వారు ఎలాంటి ఇది కూడా పట్టించుకోకపోవడం,
అదేవిధంగా తల్లిదండ్రులు పలుసార్లు ఆరోపణలు చేసినా కూడా తల్లిదండ్రులు వచ్చి వారి వద్ద మొరబెట్టుకున్నా కూడా దానికి సంబంధించి సరిగా రెస్పాండ్ అవ్వకపోవడం, రెస్పాండ్ అయ్యి ఎవరైనా బాధ్యత తీసుకొని ఎవరైనా ముందుకొచ్చి నిరసనలాగా తెలిపితే లేదు అధికారుల వద్దకు తీసుకువెళ్తే వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకుంటామంటూ కూడా యాజమాన్యం అయితే బెదిరిస్తుందంటూ కూడా ఆరోపణలు వచ్చాయి. ఇందులోనే ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ విద్యార్థులు ఎవరైతే అస్వస్థకు గురయ్యారో అస్వస్థకు గురైన విద్యార్థులను కూడా కొంత యాజమాన్యం బెదిరించారని చెప్పని కూడా ఆరోపణలు వస్తున్నాయి. విద్యార్థుల తల్లిదండ్రులు వెళ్ళి మా పిల్లల భవిష్యత్తు ఆరోగ్య పరిస్థితి బాగాలేదు అని చెప్పని వారి వద్ద మొరబెట్టుకున్నా కూడా సరిగా స్పందించడం లేదంటూ తల్లిదండ్రులు అయితే ఆరోపిస్తున్న పరిస్థితి అయితే కనపడతా ఉంది. అధికారులు దీని మీద జిల్లా కలెక్టర్ అదేవిధంగా రెవెన్యూ నివేదిక తీసుకొని అధికారులు జిల్లా కలెక్టర్ శ్రీహరి ఆల్రెడీ విద్యార్థుల్ని వారి విద్యార్థులైతే మాట్లాడొద్దు, తల్లిదండ్రులు ఎవరిని కూడా దీనిపై చెప్పండి. విద్యార్థుల తల్లిదండ్రులను కూడా దీనిపై స్పందించొద్దు అంటూ కూడా యాజమాన్యాలు అయితే హుకుం జారీ చేసే పరిస్థితి కనపడతా ఉంది. వాళ్ళు ఎక్కడ తమ పిల్లల భవిష్యత్తు పాడైపోతుందో అనే భయంతో కొంతమంది విద్యార్థులు కూడా మాట్లాడలేని పరిస్థితి, భయాందోళనలో ఉన్న పరిస్థితి కనపడతా ఉంది. గతంలో విద్యార్థులు చూసుకున్నట్లయితే పెద్ద ఎత్తున క్యాంటీన్లో ధర్నాలు చేశారు, నిరసనలు చేపట్టారు. యాజమాన్య తీరు సరిగా లేదంటూ కూడా ప్రశ్నించిన పరిస్థితి కనపడతా ఉంది. అప్పుడు పెద్ద ఎత్తున తల్లిదండ్రులు కూడా యాజమాన్యం ముందుకు ఈ సమస్యను తీసుకువెళ్ళి వెంటనే దీన్ని పరిష్కరించాలంటూ కూడా పెద్ద ఎత్తున మొరబెట్టుకున్నారు. అయినా కానీ ఇది ఇప్పటికీ మారకపోవడం, పలుమార్లు ఇదే తంతుగా మారడం, విద్యార్థులు అయితే పలుసార్లు అస్వస్థకు అయితే గురవుతున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. దీని మీద అయితే ఇటు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అదేవిధంగా ప్రిన్సిపల్ సెక్రటరీ కోనా శశిధర్ ఎవరైతే ఉన్నారో దీని మీద నివేదిక ఇవ్వాలంటూ కూడా కోరిన పరిస్థితి. దీని మీద నిన్న నివేదిక కూడా ఇచ్చారు. యాజమాన్యం ఏదైతే ఉందో ఇచ్చిన నివేదికలో కూడా చూసుకున్నట్లయితే ఫుడ్ పాయిజన్ అయినట్లుగానే ఇచ్చారు ఆ నివేదికలో. ఇంకొకటి ఏంటంటే వాటర్ కంటామినెంట్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నట్లుగా అయితే ఈ నివేదికలో ఇచ్చారు. సతీష్. రైట్, థ్యాంక్ యూ శ్రీహరి.